ఈ సబ్జెక్ట్ కాంటెక్స్ట్ తెలిస్తే ఎవరైనా అదే మాట అంటారు. కోర్స్ ఇప్పటికీ మీకు బ్రేకింగ్ ప్లేస్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు కాక, భారత్పై మళ్ళీ ట్రంప్ ట్యాక్స్ విధించబోతున్నాడా అంటే అవునైన మాట వినిపిస్తోంది దాదాపుగా. ఎంతో తెలుసా ఈసారి అంత 1-2 పెంచితే ఎలా, ఏకంగా 500% పెంచాలట. 500% పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాతో చమురు కావచ్చు, లేకపోతే ఇటు యురేనియం కావచ్చు, ఇవెవ్వరు కొనుగోలు చేసినా వీళ్ళ మీద 500% ఇటు టారిఫ్స్ విధిస్తాడట. యుక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాతో చమురు కొని నిధులు సమకూరుస్తున్నారు. అందులో భారత్ ఉంది, చైనా ఉంది, బ్రెజిల్ ఉంది. వీళ్ళ మీద ఉక్కుపాదం మోపాల్సిందని చెప్పి ట్రంప్ భావించాడట. ఇంకే ఉంది, రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై ట్రంప్ సిగ్నేచర్ చేశాడు. యుక్రెయిన్పై పుతిన్ చేస్తున్న రక్తపాతంలో భారత్కు భాగం ఉందంటూ గతంలో చెప్పుకొచ్చాడు ట్రంప్. రష్యా నుంచి చమురు కొనడం తక్షణం ఆపేయాలంటున్నాడు, లేదంటే యుద్ధానికి సిద్ధంగా ఉండని అంటున్నాడు. ఏ యుద్ధం అబ్బా, ఏ యుద్ధం నీకు కావాలి? మనుషులని చంపేసి వాళ్ళ భౌతిక కాయాల మీద నీ దేశాన్ని కట్టుకుంటావా? ఇదే నీకు కావాల్సిందైతే ప్రపంచాన్ని మొత్తం నాశనం